అందరికీ హాయ్ అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లితీషా వరల్డ్. మీలో ఎంతమందికి తెలుసండి ఇవి కాయలు? వీటిని సమ్మకాయలు అంటారు. చాలా ఫైబర్ ఫుడ్ అండి, హెల్త్కి చాలా మంచిది. వీటితో చాలా రకాల ఫుడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను సమ్మకాయ ఫ్రై చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. కర్రీ మాత్రం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా సమ్మకాయని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ సమ్మకాయ ఒక తీగ జాతికి సంబంధించిన కాయ అండి. కర్రీ మాత్రం చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి వీలైనంతగా చిన్న చిన్న పీసెస్గా సమ్మకాయని కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఈ కర్రీ ఈజీగా అయిపోతుంది. ఈ కాయతో చాలా విధాలుగా కర్రీ చేసుకోవచ్చండి. నేనైతే సమ్మకాయ ఫ్రై చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులు ఏగేదాకా వేపుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని పోపు బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మన రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. పూర్తిగా ఉప్పు కలిసేదాకా మనం తిప్పుకుని లిడ్ క్లోజ్ చేసి ఉల్లిపాయ మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సమ్మకాయ ముక్కలను కూడా వేసుకుని పూర్తిగా కలిసేదాకా తిప్పుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి కూరని మగ్గనివ్వాలి. లిడ్ క్లోజ్ చేయడం వల్ల ముక్కలు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి. మధ్యలో ఒకసారి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా సమ్మకాయ ముక్కలు కుక్ అయ్యాక మనకి కారానికి తగినట్టుగా కారం వేసుకుని కారం మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. కారం కూడా వేసాక 2 minutes కుక్ చేసుకుంటే ఆ ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన సమ్మకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.